పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ని భారత భూభాగంలో ఏ టార్గెట్ని కూడా చేరకుండానే మనం గాల్లోనే పేల్చేస్తాం. పాకిస్తాన్కి సంబంధించిన F-16 యుద్ధ విమానాన్ని పేల్చేసి పైలట్ని మనం ప్రాణాలతో పట్టుకున్నాం. పాకిస్తాన్ ప్రధానికి మనం ప్రాణభిక్ష పెట్టాం. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలోనే మనం పంపించిన మిసైల్స్ పడడంతో పాకిస్తాన్ ప్రధాని భయపడ్డాడు. పాకిస్తాన్ ప్రధానికి నిజానికి సైనికులు తీసుకువెళ్తున్నప్పుడు సమాచారం వస్తుంది, సైనికులు తీసుకువెళ్తున్నాడు. పాకిస్తాన్ ప్రధాని వనకటాన్ని సైనికులు గమనించారు అనే సమాచారం కూడా అందుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే మనం చూసాం, పాకిస్తాన్లో ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్లో మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు. నిన్న రాత్రి మనం ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో మిసైల్స్ని మనం ప్రయోగించామో అప్పుడు పాకిస్తాన్ ప్రధాని వెంటనే సైన్యం తీసుకుని బంకర్లోకి తీసుకువెళ్ళిపోతుంది. బంకర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని వణుకుతున్నటువంటి విషయాన్ని అక్కడి సైన్యం గమనించింది అనే సమాచారం కూడా అందుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని నిన్న చాలా భయభ్రాంతులకు గురయ్యాడు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. తెల్లవారుజామున 4:15 మరోసారి భారత్పై దాడికి ప్రయత్నం చేసింది. సరిగ్గా తెల్లవారుజామున 4:15 జమ్మూ కాశ్మీర్లో భారత్ పైకి ఒక డ్రోన్ని పంపించింది. దాన్ని కూడా మన భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం నాశనం చేశాం.